ఈ మహాద్వారం ముందు ఉండే గొల్ల మండపం గురించి మీకు తెలుసా? అసలు ఈ మండపం ఎందుకుంది, ఎవరి గుర్తుగా దీన్ని నిర్మించారో కూడా ఇప్పుడు తెలుసుకోండి. పూర్వం శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరులోనే జరిగేవి. ఎందుకంటే తిరుమల ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధులు ఇరుకుగా ఉండేటివి. వాహన ఊరేగింపులు జరగడానికి ఇబ్బందిగా ఉండేది. కానీ రామానుజుల వారికి మాత్రం ఈ ఉత్సవాలు ఊరేగింపులు కొండపైనే చేయాలని కోరిక. కొండపైన స్వామి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధులను వెడల్పు చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ పనులను తన గురువు గారైన తిరుమల నంబి మరియు తన శిష్యుడైన అనంతాల్వార్కు అప్పజెప్పి శ్రీరంగం వెళ్ళిపోతాడు ఆయన. అక్కడ ఉండే వైష్ణవ స్వాములకు మిగిలిన వారికి మజ్జిగ ఇచ్చేది గొల్ల రామమ్మ. అక్కడ ఉన్న వారంతా, రామమ్మ నువ్వు వైష్ణవ స్వాములకు ఉచితంగా మజ్జిగ ఇస్తున్నావు ఎందుకు అని అడిగితే, వారు స్వామి పనుల కోసం చేస్తున్నారు కదా, అందుకే వారికి ఉచితంగా మజ్జిగ ఇస్తున్నాను